ఒంగోలు నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి ఉత్సవాలను సోమవారం నాడు ఘనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించడానికి చేపట్టిన ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు జరిపించిన కలశ శోభాయాత్ర ఆద్యంతం వేడుకగా సాగింది. ఇందులో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీ వాసవీదేవి ఉత్సవమూర్తిని చూడచక్కగా తీర్చిదిద్ది పల్లకీపై కొలువు తీర్చారు. అనంతరం వందలాది మంది మహిళలు దేవస్థానం వద్దకు విచ్చేసి కలశాలను చేతబూని నగర పురవీధుల్లో ఊరేగింపుగా స్థానిక రంగారాయుడి చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ కలశాలతో నీటిని తీసుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవస్థానానికి చేరుకుని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల నడుమ పూర్తి చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ చేసి అమ్మవారి చెంత చేపట్టిన పూజా కైంకర్యాలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. చూడద్దు పూజకి వస్తానండి కెమెరాలో పడతాం లేదని హర హర మహాదేవ జై వాసవి మాతాకు జై వాసవి నిండా మొదలెట్లండి ఇంకా ఉంటాయి వాళ్ళు